వెల్కమ్ టు స్పీ న్యూస్ దండోరా. సింగరేణి కార్మికులకు ఇచ్చే బోనస్ పై ఉత్కంఠ వేడనుంది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించనుంది. లాభాల నుంచి 35% బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత సంవత్సరం 33% వాటాను కార్మికులకు పంచారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంస్థ 2412 కోట్ల రూపాయల లాభాలను గణించగా ఆ లాభాల్లో 33% కార్మికులకు వాటా కింద 795 కోట్ల రూపాయల పంపిణీ అవగా గత సంవత్సరం దసరా సందర్భంగా కార్మికులకు బోనస్ గా 93,750 రూపాయలు వచ్చింది. ఈసారి లాభాలు పెరగడంతో గత ఏడాది ఇచ్చిన దానికంటే ఎక్కువ బోనస్ ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందడి మొదలైంది. సోమవారం నుంచి 11 రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్న ఈ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి రోజున కనకదుర్గమ్మ శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, హోంమంత్రి వంగలపూడి అనిత ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ప్రతిపక్ష హోదా స్పీకర్ ఇచ్చేది కాదని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ప్రతిపక్ష హోదాను ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే సీట్లు రాలేదు కాబట్టి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్లి అధ్యక్ష అని అనాలని అందరికీ కల ఉంటుందని, కానీ జగన్ పుణ్యమా అని వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను దురదృష్టం వెంటాడుతుందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఎమ్మెల్యేలకు జగన్ ఇవ్వకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ ఒక మంచి వేదిక అని వంగలపూడి అనిత తెలిపారు. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉండగా ఆయనతో పాటు పీయూష్ గోయల్ కూడా అమెరికా చేరుకున్నారు. భారత్పై 50% సుంకం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న తర్వాత జయశంకర్ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి కాగా విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఈ రోజు అమెరికా కౌంటర్ మార్కో రూబియోతో సమావేశం కానున్నారు. భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ఇరువురు నేతల భేటీ జరగనుంది. ఇరువురు నేతల భేటీలో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యానికి సంబంధించిన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఉగ్రవాదులకు మద్దతిస్తున్న పాకిస్తాన్కు సరిహద్దుల్లోనే కాకుండా వారి సొంత గడ్డపైన కూడా గట్టిగా బుద్ధి చెప్పామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. మొరాకో పర్యటనలో ఉన్న ఆయన అక్కడి ప్రవాస భారతీయులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ విజయాలను పంచుకున్నారు. సింధూర్ పార్ట్ 2 అనేది పాక్ తీరుపై ఆధారపడి ఉంటుందని దయాదిని హెచ్చరించారు. ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి మతం అడిగి మరీ మన పౌరులను చంపేశారు. మేం మతం చూసి ఉగ్రవాదులను మట్టుపెట్టలేదని తెలిపారు. వారు చేసిన పనులు చూసి చంపేశామన్నారు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న తమ వైఖరిని మారుస్తూ 3 ప్రధాన దేశాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఏకకాలంలో ప్రకటించాయి. ఈ వారం న్యూయార్క్ లో జరగనున్న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి ముందు ఈ ప్రకటన వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది నా జన్మభూమి, భవిష్యత్తులో ఇదే నా కర్మభూమి కావచ్చు. ఇక్కడ నుంచే కేసీఆర్ భూకంపం పుట్టించారు. నా మీద రాజకీయంగా ఆంక్షలు పెడితే ఏమీ జరగదు. కుట్రలు చేసిన వారిని వదలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ స్వగ్రామమైన చింతమడకలో ఆదివారం సాయంత్రం జరిగిన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో కవిత పాల్గొన్నారు. చింతమడక అంటే చరిత్ర సృష్టించిన గ్రామమని, ఇక్కడి ముద్దుబిడ్డ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు. తాను చాలా ఏళ్లు ఇక్కడికి రాలేదని, గత ఏడాది పరిస్థితి వేరేలా ఉండిందని చెప్పారు. ప్రధాని మోడీ సోమవారం అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. 5,100 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. జల విద్యుత్, మౌలిక సదుపాయాలు, మాతా త్రిపుర సుందరి ఆలయ అభివృద్ధి పనులు సహా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. తొలుత ప్రధాని మోడీ అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, టాటో ఐ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను శంకుస్థాపన చేస్తారు. మొత్తంగా 3,700 కోట్లకు పైగా పెట్టుబడితో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. దసరా రద్దీ మొదలైంది. విద్యా సంస్థలు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు పయనమయ్యారు. దీంతో నగరం నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే బస్సులు, రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. మరో వారం రోజుల పాటు ప్రయాణికుల రద్దీ కొనసాగనుంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈసారి ఆర్టీసీ 7,754 ప్రత్యేక బస్సులను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల డిమాండ్ మేరకు 100 రైళ్లను అదనంగా నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా అదిరిపోయే జోన్ను కొనసాగిస్తుంది. వరుస విజయాలతో ముందుకు దూసుకెళ్తూ ప్రతి మ్యాచ్లో ప్రత్యర్థులపై తన ఆధిపత్యాన్ని చాటుకుంటుంది. ఇప్పటికే 3 మ్యాచ్ల్లో ఘన విజయం సాధించిన భారత్ జట్టు ఆదివారం జరిగిన సూపర్ 4 పోర్లో మరోసారి అద్భుతంగా రాణించింది. ప్రధాన ప్రత్యర్థి పాకిస్తాన్పై 6 వికెట్ల తేడాతో గెలిచి 4వ విజయాన్ని అందుకుంది. ఈ ఫలితంతో భారత్ జట్టు ఫైనల్ దిశగా మరింత బలంగా అడుగులు వేస్తోంది. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ బౌలర్లు, బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.